మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते। जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता। जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता। दैन्य दरिद्र निवारिणी जय देवी भक्तों की प्रियकारिणी। सुर नर मुनि विनती करते मस्तक चरणों में धरते। सुर नर मुनि विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता भक्तों की प्रियकारिणी। महालक्ष्मी विविध स्वरूपा। महाकाली सरस्वती दुर्गा वैष्णव देवी कामाक्षा विंध्यवासिनी योग माला। तुम त्रिपुर सुंदरी माता। तुम क्षीर भवानी शुभदाता। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या। तुम्हारी माया न जाए जानी। महालक्ष्मी जगत कल्याणी। तुम्हारी जय हो माता रानी। सुनत शुभ कथा जाए दुख व्यथा। तुम्हारी कृपा तुम्हारी दया मांगे हम पृथ्वी लोक के प्राणी। महालक्ष्मी जगत कल्याणी। तुम्हारी जय हो माता रानी। ब्रह्मा विष्णु महेश्वर ठाड़े कर जोरे। शेष सुरेश नारद गुण गावे तोरे। महालक्ष्मी माता सदा निभाना हमसे। स्नेह भरा नाता।
రామచంద్రమూర్తిని ప్రేమ సుధా స్ఫూర్తిని పొందగోరి వెడలె నేడు భక్తురాలు ముదముతో. సంసారిక సుఖములన్నీ మిథ్యలన్న భావనతో సర్వము త్యజించి వేడే రామనామ స్మరణతో. రామునిపై చిత్తముంచి రమణి చేయు తపముతో సంతసమందునులే ప్రేమమూర్తి కరుణతో. లక్ష్మిని వరించినప్పుడు నారాయణుడైనాడు వైష్ణవి అవతారమందు రామచంద్రుడైనాడు. వైష్ణవి అవతారమందు రామచంద్రుడైనాడు. లోకమునందరి భవబంధములను తెంచుకొని తపోవనములో దేవి వైష్ణవి తన పరంధాములపై మనసు లగ్నము కావించి తపస్సులో లీనమైనారు. ఇది ఆనాటి విషయం. పరంధాములు శ్రీరామచంద్రుడు తన పిత అయోధ్య మహారాజు దశరథుని ద్వారా మహారాణి కైకేయికి ఇచ్చిన వచనములను ఆచరించుటకు తన సహోదరుడు లక్ష్మణుడు తన పత్ని సీతా సహితముగా వనవాసమునకు వెడలినారు. దండకారణ్యంలో లంకాధిపతి రావణుని సహోదరి శూర్పణఖ శ్రీరామచంద్రుని మోహించినది. ఒక సుందరాంగి రూపమును ధరించి శ్రీరాముని భ్రమితురాలను కావింపదలచినది. కానీ ఆమె యొక్క వాస్తవిక రూపమును తెలుసుకున్న లక్ష్మణుడు శూర్పణఖ యొక్క నాసికను ఖండించాడు. లంకేశ్వరుడు రావణుడు అవమానింపబడిన శూర్పణఖ యొక్క దశను వీక్షించి క్రోధితుడైనాడు. శూర్పణఖ ప్రతీకారము తీర్చుకొనుటకు సోదరుడు రావణుని చెంతకు వచ్చినది. తన అనుంగు సోదరి చెంత సీత యొక్క అపురూప సౌందర్యము వర్ణించినది. ఆమెను అపహరించవలసినదిగా సలహా ఇచ్చినది. రావణాసురుడు మామగారైన మారీచుని సహాయంతో సీతాపహరణకు యోచన చేశాడు. ఆజ్ఞ మహారాజా. రాక్షసుడైన మారీచుడు ఒక అందమైన లేడి రూపమును ధరించాడు. సీత దానిని చూసి సంబరపడి శ్రీరాముని చెంత ఆ లేడి కావాలని అర్థించినది. మారీచుడు రాముని దూరముగా తీసుకువెళ్లి లక్ష్మణునికి వినిపించేలా రాముని కంఠస్వరంతో సీత అని అరిచాడు. భీతి చెందిన సీత రామునికి సహాయతకు లక్ష్మణుని పంపించింది. లక్ష్మణుడు వెళ్లడానికి ముందు కుటీరం వెలుప ఒక గీత గీసి వెళ్ళాడు. లక్ష్మణుడు రాముని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. వారిరువురు ఏమిటి వింత అనుకుని కుటీరానికి చేరేలోగా రావణుడు సాధువు వేషంలో సీతను అపహరించుకు వెళ్ళాడు. ఆశ్చర్యచకితులైన సోదరుడు కుటీరానికి తిరిగి వస్తే సీత అతట లేదు. ఇరువురు సోదరులు ఎన్నో వనాలు తిరిగారు. కానీ వారికి సీత ఎచటను గోచరించలేదు. సప్త సముద్రముల కావల లంకా నగరంలో శ్రీరామచంద్రుని ఎడబాసిన సీతాదేవి శ్రీరామనామ స్మరణ చేస్తూ లంకేశ్వరునికి బందీగా ఉన్నది. రాముని చెంతకు వానరరాజు సుగ్రీవుడు పవనపుత్రుడు హనుమంతుడు చేరారు. వారిలో సుగ్రీవుడు సీత యొక్క ఆభరణాలు తనకు లభించినటువంటి వివరములు చెప్పాడు. హనుమంతుని అన్వేషణలో సీత వారికి ఎచట గోచరించినను గుర్తుగా శ్రీరామచంద్రుడు తన ముద్రికను ఇచ్చి ఆమెకు చూపించమంటారు. జై శ్రీరామ. తిరిగి హనుమంతుడు లంకకు చేరాడు. రావణ రాజ్యంలో అశోకవనంలో సీత బంధింపబడిందని తెలుసుకున్నాడు.
ముద్రిక నా స్వామి వారిదే. మరి ఇచ్చటకు ఎటులో వచ్చినది? ఎవరు తీసుకుని వచ్చినారు? స్వామి, తమరు సత్యముగా ఇచ్చటకు విచ్చేసి తీరా? అదే సత్యమైనచో ఈ విధముగా దాగుడు మూతలాడి ఎందుకు నా హృదయమును పరీక్షించుచున్నారు? వలదు స్వామి, వలదు. నేనంతటి ధైర్యవంతురాలను కాను. తమరు చెంత ఉండి నేను తమను దర్శించుటకు వంచితురాలనై ఆ వేదనను భరించలేను. దయ ఉంచి నా సమక్షమునకు రండి, రండి పరంధామా. నా స్వామి ఇటుకు విచ్చేసినచో నన్నెందులకిటుల బాధించెదరు? తక్షణమే దర్శనమును ప్రసాదించి నన్ను కృతార్థురాలను చేసి ఉందరు. అటులైనచో ఈ ముద్రికను ఎవరు కొనివచ్చితిరి? నా స్వామి ముద్రికను తీసుకుని వచ్చిన ప్రాణి సమక్షమునకు రమ్ము. ఎందులకు దాగి ఉంటివి? సమక్షమునకు రమ్ము. ప్రణామములు మాత. ఏ వానరా, ఎవరు నీవు? ఎందులకు విచ్చేసితివి? మాత, నేను పవనపుత్ర హనుమంతుడని తమరిని అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి వచ్చాను. శ్రీరామదూతగా తమ చెంతకు ఈ ముద్రికను తీసుకొచ్చాను. ముద్రికను తెచ్చినచో నా వద్దకు వచ్చి ఇవ్వవచ్చును కదా. ఎందులకు ఈ విధముగా దాగి విసిరివేసినావు? మాత, నేనెవరో తమకు తెలియదు. అందుచేత ముందుగా ఈ ముద్రికను గుర్తించి నన్ను రామదూతగా ఎంచి తమరు నా పలుకులు విశ్వసించండి. రావణుని రాజ్యమున ఎవరైనానో వేషమును మార్చి తమ మాయని వీక్షింపచేయగలరు. ఇది మాయావి రాక్షసుల రాజ్యము. నీవును అవశ్యము రావణుని గుప్తచరుడివై ఎందువు. నన్ను భ్రమింప చేయుటకై వచ్చితివి. నీవు బహురూపివి, మరియు ఈ ముద్రిక కూడా మాయావియే. లేదు మాత, లేదు. మాత, తమరేమి చేయుచున్నారు? తమరు శ్రీరామచంద్రుల వారి ముద్రికను విసిరివేసి వారిని అవమానించుచున్నారు. మాత, తమరు రావణుని మాయలో చిక్కుకొని తమ శక్తినే మరచినట్లున్నారు. మాత, ఈ ముద్రిక మాయదైనచో తమరు దీనిని స్పర్శించినంతనే నాశనమై ఉండేది. మాత, నేను తమ శంకను దూరము చేయుటకు శ్రీరామచంద్రుల గురించి ఒక విషయం వివరించదను. అప్పుడు తమ మనసులోని సందేహములన్నీ దూరమగును. మాత, మాత, తమరు దశాననుడు రావణుని విమానములో వెడలుచున్నప్పుడు తమరు తమ యొక్క ఆభరణములను మూటగట్టి ఒక చాతక పక్షి చెంత పడవేసినారు. మాత, ఆ ఆభరణములు మహారాజు సుగ్రీవుల చెంతకు వచ్చినవి. అప్పుడు శ్రీరామచంద్రులకు సుగ్రీవులకు నడుమ మిత్రత్వం ఏర్పడినది. మహారాజు సుగ్రీవుడు ఈ ఆభరణములను శ్రీరామచంద్రుల వారికిచ్చినారు. శ్రీరామచంద్రులు ఈ ఆభరణములను వీక్షించి తమ వస్త్రమును వీక్షించి తమరిని గుర్తు చేసుకున్నంతని వారి నేత్రములలో అశ్రుధారలు ప్రవహించినవి. తరువాత ఏమైనది వత్స? తమ పైటు కొంగును గుర్తించగానే వారికి తెలియకుండానే అశ్రుధారలు వర్షించినవి. నేను నిద్రించినప్పుడు ఈ పైటు కొంగుతోనే నాకు సీత పరిచర్యలు చేసేదని వాపోయారు.
వారికదంతయో జ్ఞప్తి ఎందున్నదా? అవును మాత, వారికి సమస్తము జ్ఞప్తి ఉన్నది. ప్రతి క్షణము తమ గురించి చింతించుచునే ఉన్నారు. అటు లేనచో వారు నన్నిప్పటి వరకు రావణుని చెర నుండి ఎందుకు విడిపించలేదు? మాత, మాకు ఇప్పటి వరకు తమరు ఇచ్చట ఉన్నారని తెలియదు. తెలిసిన వెంటనే తమను విడిపించడానికి వచ్చితిని. మాత, నేను తమను అన్వేషించుచు వనము పరిభ్రమించినాను. శ్రీరాముల ఆజ్ఞానుసారము వారి ఆదేశం అనుసరించి సమస్త వానరులు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణములలో సమస్త దిశల్లో తమను అన్వేషించుచున్నారు. ఇది నా అదృష్టం మాత. అందరికంటే ప్రథమముగా తమరి దర్శనం నాకు లభించినది. మాత, తమరు అనుజ్ఞ ఇచ్చినచు నే వచ్చిన విధముగానే తమరిని నా భుజస్కందములపై ఆశీనులు కావించుకొని శ్రీరామచంద్రుల చెంత కొనిపోయేదను. వలదు వత్స, వలదు. అది ఉచితము కాదు, మరియు సంభవము కాదు. సంభవము కాదా? ఎందులకు మాత? లంకాధీశుడు మరియు ఈ సమస్త రాక్షసులు మాయావులు. మాత, తమరికి నా శక్తుల గురించి తెలియదు. నా శక్తులు కూడా ఈ మాయావ శక్తుల కంటే తక్కువ కాదు. తమరు మనసు నుంచి భయమును తొలగించి నా వెంట శ్రీరాముల చెంతకు దయచేయండి. వలదు. అది ఉచితము కాదు, సంభవము కాదు. ఎందులకు మాత? ఇంకనూ తమరు నన్ను శంకించుచున్నారా? సందేహించుచున్నారా? లేదు వత్స. ప్రథమముగా నాకు నీపై, ఈ ముద్రికపై విశ్వాసము కలుగలేదు. కారణము ఈ రాక్షస రాజ్యమున నా మనసు శంకాగ్రస్తమై ఉన్నది. కానీ ఇప్పుడు ఆ విధముగా లేదు. ఈ ముద్రికను స్పర్శించిన వెంటనే నా స్వామి శ్రీరామచంద్రుల ప్రేమ యొక్క సుగంధము ఈ ముద్రిక యందు గోచరించుచున్నది. మాత, తమరికి ముద్రికపై నాపై విశ్వాసము కలిగినచు నా వెంట విచ్చేటకు ఎందుకు సందేహించుచున్నారు? వత్స, నీపై సంపూర్ణ విశ్వాసమున్నది. అయినప్పటికీ నీ వెంట వచ్చుట నాకే విధముగానూ మర్యాద కాదు, మరియు నా పతివ్రతా ధర్మమునకు విరుద్ధము కూడా. మాత, లంకేశ్వరుడు వంటి రాక్షసుని వద్ద తమరిలా బందీగా ఉండట ఉచితమా? ఈ సమయమున ఇది ఏ ఉచితమగునో? నా కోరిక దుష్ట రావణుని సంహరించి నన్ను విముక్తురాల్ని చేసిన ప్రతిష్ట నా స్వామికే దక్కవలెను, మరియు త్రిలోకములలో వారి గౌరవం పెంపొందవలెను. కానీ నేను తమరి సందేహమును దూరము చేయుటలో వంచితుడనైతిని మాత. లేదు వత్స, నీవు వంచితుడవు కావు. నీవు శ్రీరామచంద్రుల వారికి నా విన్నపమును తెలియచేయుము. ఇచ్చటకు విచ్చేయుటలో జాగు వలదని తెలుపుము. తమరి ఇచ్చే మాత. జై శ్రీరామ. సీతాదేవి చెంత నుండి వీడ్కోలు తీసుకున్న పవనపుత్ర హనుమంతుడు తన శక్తిని లంకేశ్వరునికి ప్రదర్శించడం కోసం లంకానగరంలో హాహాకారాలను సృష్టించాడు. లంకానగరం భస్మమైనది. లంకానగరంలో తన బాలము ద్వారా ఆకాశాన్నంటే మంటలు లేచాయి. హనుమంతుడు సీతాదేవి ఇచ్చిన చూడామణిని శ్రీరామచంద్రుడి చెంతకు తీసుకుని బయలుదేరాడు.
సీతామాత ఇచ్చటయ్యా? ఇది మాత యొక్క లీలయా లేకనే భ్రమించుచున్నానా? వెడలి వీక్షించదను. జై శ్రీరామ. ఈమె సీతామాత వలె గోచరించుచున్నారు, కానీ సీతామాత మాత్రము కారు. మరి ఈ దేవి ఎవరు? ఈమె తపస్విని. ఈమె ఎవరో తెలుసుకొనవలెను. మాత, ఈ సేవకుని ప్రణామములు. మాత, జగజ్జనని తమరే లక్ష్మి, తమరే సరస్వతి, దుర్గా, పార్వతి, ఉమ, బ్రహ్మస్వరూపిణి. మాత, తమరే సీత రూపములో అవతరించి శ్రీరామచంద్రుల వారి సహధర్మచారిణిగా సహకరించినారు. మాత, ఒక విషయం సెలవీయండి. ఏ తల్లైనా తన బిడ్డతో మాట్లాడకుండా ఉంటారా? మాత, తమ వాస్తవ రూపమును దర్శింపజేసి నన్ను చరితార్థులను గావించండి. తథాస్తు. పుత్ర హనుమంత, నీవు పరాత్పరులైన బ్రహ్మదేవుల సాక్షాత్ స్వరూపము. రాముని ప్రేమను పొందిన నీవు సాక్షాత్ మహాజ్ఞానివి. అందులకే పరంధాములు ఎప్పుడు అవతారం ధరించినను వారి శక్తులు కూడా వారి వెంటే అవతరించినని నీకు తెలియనా? హే పవనపుత్ర హనుమాన్, నీ సంకీర్తన మరియు నా ఈ తపస్సు శ్రీరాముని మానవ అవతారములోని భక్తిని ప్రేరేపించుటకే పుత్ర. తమరు ధన్యులు మాత. కాని ఆ శ్రీరాముల దర్శనము లభించినప్పుడే నేను ధన్యురాలగుట జరుగును వత్సా. వత్సా హనుమాన్, నాకు శ్రీరాముల యొక్క దర్శన భాగ్యము లభించనిచో నా ఈ జన్మ యొక్క అర్థము, నా జపము, తపము, వరములు సమస్తము నిష్ఫలమగును. మాతేశ్వరి, సీతామాతకు రావణాసురుని చెర నుండి విముక్తిని కలిగించుటకు శ్రీరామచంద్రుడు ఈ సముద్రమును దాటవలసి ఉన్నది. శ్రీరామచంద్రుడు వానర సైన్య సహితముగా ఇచ్చటకు విచ్చేసినప్పుడు తమరికి వారి దర్శనము అవశ్యము కలుగును మాత. మాత, నాకు అనుజ్ఞనీయండి. జై శ్రీరామ్. హనుమా, నీవు నిజముగానే సీతను దర్శించితివా? సీత కుశలమే కదా? అవును స్వామి, మా మాత కుశలమే. నేను వారిని దర్శించియే వచ్చుచున్నాను. నేను వారిని దర్శించుటయే కాదు, వారితో సంభాషించినాను. హనుమా, నా మనసు వేగిరపడుతోంది. సీతను దర్శించాలని వేగిరపడుతోంది. నీ కనులతో దర్శించి వచ్చిన సీతను నీ కనుల ద్వారా చూడాలని ఉంది. కానీ అది సాధ్యం కాదని తెలుసు. హనుమా, ఇక నీవే వచ్చింపము. ఇప్పుడు సీత ఎలా ఉన్నది? ప్రతినిత్యం కాలాన్ని ఎలా వెళ్ళబుచ్చుతోంది? ఆమెకు ఏ క్షణంలోనైనా నేను జ్ఞాపకం వస్తున్నానా? స్వామి, తమరు నన్ను ప్రశ్నించుచున్నారా? మాత తమని గుర్తు చేసుకొనుచున్నారా లేదా అని? తమరు మాత తమని ఎప్పుడు గుర్తు చేసుకునటం లేదు అని ప్రశ్నించవలెను. ప్రతి ఘడియ, ప్రతి క్షణము
తమరినే స్మరించుచున్నారు. మాత తమరి నామమునే జపించుచున్నారు. ప్రతి క్షణం చంద్రుని రాకకై ఎదురు చూసి చకోర పక్షిలా నిరీక్షిస్తున్నారు. ఏ ధరిత్రిపై ఆమె నిద్రిస్తున్నారు, ఆమె ఏ విధముగా జీవితమును గడుపుతున్నారు, దానిని వీక్షిస్తున్న ఆ ధరిత్రి, ఆకాశము, వాయువు సమస్తము వ్యాకులపడుచున్నవి. స్వామి, తమరే లేనిచో మాత జీవించి ఉండరు. ఆమెను ఆ రాక్షసులు అహర్నిశలు కాపలా కాయుచున్నారు. లంకేశ్వరుడు రావణుడు ఆమెను దాస్యంలో వ్యవహరించుచున్నారు. సీతామాత తమరి కొరకు నిరీక్షించి వారు తమ ప్రాణత్యాగం చేసుకున్నట్టుకు నిశ్చయించినారు. కానీ నేను వచించినాను శ్రీరామచంద్రులు మహారాజు సుగ్రీవుని సైన్య సహితముగా లంకను ఆక్రమించనున్నారని, తమరికి ముక్తి కలిగించి తీసుకువెళ్ళదరని. స్వామి, సీతామాత స్థితిని తెలుసుకుని కూడా ఇంకా ఆలస్యము చేయవలదు. జానకి మనకు దక్కదని. లేదు సీత, ఇక నేను ఏమాత్రం ఆలస్యం చేయను. పవనపుత్రుడు హనుమంతుని కృప వలన మాకు నీ జాడ తెలిసినది. ఇక నన్ను ఈ లోకంలోని ఏ శక్తి నిరోధించలేదు. ధైర్యం వహించు సీత, మేము విచ్చేయిస్తున్నాము. తక్షణమే విచ్చేయిస్తున్నాము. పవనపుత్ర హనుమ, సీత మా కొరకేమైనా సందేశం పంపినదా? అవును. మా గురించి ఏమైనా ప్రశ్నించిందా? అవును స్వామి. సీతామాత ఈ చూడామణిని తమకు గుర్తుగా పంపించారు. తమ వివాహ సమయంలో తమరే స్వయముగా మాతకు అలంకరించినారట. మాత ఇలా వచించారు. చిన్న కష్టమును కూడా చెలించటం తమ స్వభావమట. మరి ఈ సమయంలో వారేలా మిన్నకున్నారని ప్రశ్నించారు. మాత అచట ఎంతగానో విలపిస్తున్నారు. తమ రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నాకెంత కష్టం సంభవించినా కూడా శ్రీరామచంద్రుల వారు ఇటులు సహించి ఊరుకున్నారని విలపిస్తూ నన్ను ప్రశ్నించారు స్వామి. లేదు, సహించి ఊరుకోలేదు. అటుల ఎన్నడూ సహించను, ఎటుల వచ్చించను. నా హృదయ వేదనను ఏమని వర్ణించను. హనుమా, నీవు మహత్తరమైన కార్యమును సాధించావు. ఈ పృథ్వీ మీద ఎవ్వరూ చేయలేనటువంటి సాహస కార్యమును సాధించావు. హనుమా, మేము నీ యొక్క ఈ రుణమును జన్మ జన్మలకు తీర్చుకోలేము. తమరు ఏమి వచించుతున్నారు స్వామి? నేను తమరి సేవకుడను. తమరు నన్ను తమరి చరణముల చెంతనే ఉండనియండి. రాముని సీత జనులకు మాత, రాముని సీత జనులకు మాత, ప్రేమ సుధారస నయన సుజాత, ప్రేమ సుధారస నయన సుజాత. హనుమను కనుచు మొరలను వినుచు, మాత కుశలమును మరి మరి అడిగిరి. మహారాజా సుగ్రీవ, ఆజ్ఞ ప్రభు. మనము లంకకు వెళ్ళుటకు
ఏర్పాట్లు కావించండి. తమ ఆజ్ఞ. హే సముద్రదేవ, తమరు మాపై కృప సారించి మమ్మ అనుగ్రహించండి. మేము తమపై సేతువు నిర్మించి లంకకు వెళ్ళాలి. అక్కడున్న నా సీతను రావణ చెర నుంచి విముక్తురాల్ని గావించాలి. తమరు మాకు అనుమతిని ప్రసాదించండి సముద్రదేవ, మాకు సహకరించండి. ప్రణామములు పరంధామ. తమరు నా యొక్క అనుమతిని యాచించి లజ్జితులను గావించుచున్నారు. స్వామి, తమరు తమ ఈ సేవకునికి ఆజ్ఞాపించవలెను. స్వామి, తమరు ఆజ్ఞాపించినచో నేను నా యొక్క జలముతో ప్రళయమును సృష్టించి లంకను నాశనము చేయుదును. లంక నా తీరములోనే కలదు. వలదు సముద్రదేవ, వలదు. అది మానవ జీవన మర్యాదలను ఉల్లంఘించినట్లవుతుంది. అదియునుగాక అటుల చేసిన ఎడల అనేక అమాయక ప్రాణులు కూడా మరణిస్తాయి. అంటే దాని అర్థము నా వంటి దుర్భాగ్య ప్రాణి తమరికి సేవ చేసుకోలేడనే కదా? హే సముద్రదేవ, తమరట్లు భావించుట ఉచితము కాదు. మేము అతి శీఘ్రముగా లంకకు వెళ్ళాలి. అందువల్ల అతి త్వరలోనే సేతువు నిర్మించాలి. తమరు నాపై సేతువు నిర్మింపచేయండి స్వామి. తమరు ఆ సేతువుపై తమ శ్రీచరణములను ఉంచినప్పుడు నా కెరటములకు కనీసము తమ చరణములను స్పర్శించు సౌభాగ్యమైనను లభించును. కాని నాదొక ప్రార్థన స్వామి. వచించండి, తమ యొక్క ప్రార్థన ఏమిటి? లంకకు వెడలుటకు పూర్వము నా పుత్రిక వైష్ణవికి తమరి దర్శనమును కలిగించండి. ఆమె బాల్యము నుండి తమని సందర్శించవలన అభిలాషణ మనసులో నిలుపుకున్నది. ఈ సమయంలో ఆమె తపోవనములో తమరి దర్శనము కొరకు తపమాచరించుచున్నది. తమరు నా పుత్రిక వైష్ణవిని అనుగ్రహించండి స్వామి, అనుగ్రహించండి. తథాస్తు. లక్ష్మణ, తపస్సు యొక్క ఇటువంటి దివ్య తేజమును మేము అత్రి, అగస్త్య, వశిష్ఠ మొదలైన మహర్షుల యొక్క ఆశ్రమమున మాత్రమే వీక్షించినాము. స్వామి, ఇది మాత వైష్ణవి యొక్క తపో ప్రభావము. వారు తమర దర్శనము కొరకు నిరీక్షించుచున్నారు. స్వామి, నేను కాంక్షించున్నది తమ దర్శనమును కలిగించి ఆమెను కృతార్థురాలను గావించండి. మనము వైష్ణవి చెంతకు వెడలేదాం. వైష్ణవి మాతా ధ్యానించెను మదిలో రాముని నామము. ఆమె చెంతకు రామునితో ఏతించెనులే హనుమా, ఏతించెనులే హనుమా.
ప్రణామములు స్వామి. దయచేయండి. మాత, తమ పుత్రుని ప్రణామములను స్వీకరించండి. హే పవనపుత్ర, శుభము కలుగునుగాక. మాత, నేనిచ్చిన మాట ప్రకారం శ్రీరామచంద్రుల వారిని తమరి దర్శనార్థం తీసుకుని వచ్చి తిని. కమల నయనమూర్తిని కోమలాంతరంగుని భువన మోహనాంగుని కనుగొనని జన్మేలా సద్గుణ సంపన్నుని సకల మనోభీష్టుని సాధువేషధారిని చూడలేని బ్రతుకేలా కన్నులలో నీ రూపం మనసంతా నీ ధ్యానం కొండంత ఆశతోనే ఉన్నది నీ కోసం తపము నిన్ను చేసితి తమరి రాక కోసం. ఆగండి దేవి. స్వామి నన్ను కరుణించి కలిగించవ భాగ్యం. పవనపుత్రుడు హనుమంతుడు తమ పితృదేవులు రత్నాకర్లు వచించారు. కావుననే మేము ఏం చేశాం. తమ కోరికేమిటో విన్నవించండి దేవి. ఏమి ఆజ్ఞ? ఆజ్ఞ. భక్తులు భగవంతునికి ఆజ్ఞయో లేక ఆదేశమో ఇవ్వగలరా? భక్తులు భగవంతుని సేవకులగుదురు. ఈ వైష్ణవి తమరి భక్తురాలు, తమరి సేవకురాలు. తమరు ఈ భక్తురాలి ప్రార్థనను ఆలకించి ఆమెకు దర్శనమిచ్చి అనుగ్రహించినారు భగవాన్. దయచేయండి స్వామి, ఆశలకండి. నారాయణ రూపమొకరు, నారాయణి రూపమొకరు, లోకపాలనొకరిది, లోకధారణొకరిది. పావనమైనది గంగా స్వామి పాద సేవతో, ఆపదలన్నీ తొలగును పాదధూళి స్పర్శతో. భక్తితోడ పూజ చేసి ప్రేమతోడ కొలచె తాను భగవంతుని చరణాలు మాత నిండు మనసుతో. భగవంతుని చరణాలు మాత నిండు మనసుతో. హే స్వామి, తమరికి నా శతకోటి ప్రణామములు. దేవి, ఈ వైష్ణవి అవతారమున తమరు సత్యస్వరూపులైన భగవతి అవతారం. రాజా రత్నాకరుని యొక్క పుత్రిక. కానీ వాస్తవమునకు తమరు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి యొక్క స్వరూపం. అది నేను ఎటుల మరవగలను పరంధామా? అందులకే తమరి దర్శనము కొరకు నేను వ్యాకుల పడితిని. హే స్వామి, విష్ణువు రూపములో తమరు తమ యొక్క శక్తిని మహాలక్ష్మి మహామాయ రూపములో ప్రత్యక్షము కావించినారు. ఆ మహామాయ యొక్క మాయ చేత సమస్త జగములు భ్రమించుచున్నవి. తమరిని సృష్టి యొక్క పాలకునిగా భావించుచున్నారు. మరి ఆ సృష్టి యొక్క రచన, పాలన, సంచారమును నేను కావించుచున్నాను. కానీ స్వామి, ఈ సమయములో నేను తమరి భక్తురాలను. తమరు భగవంతుడు. భక్తుడు భగవంతుని అంశయే గదా. కావున
నా భగవంతుని కొరకు నేనిచ్చట తపం ఆచరించుచున్నాను. ఇదియే నా యొక్క స్థితి స్వామి. హే స్వామి, మానవ అవతారంలో కూడా నేను తమరిని పొందతలిచి తిని. హే పరంధామ, సృష్టి యొక్క వికాసము కొరకు మనము అనేక అవతారములను ధరించవలసి ఉండను. కానీ సమస్త అవతారములలో నేను తమరి వెంటే ఉండుటకు కాంక్షించుచున్నాను. తమరు కేవలము రమాదేవి రూపమును స్వీకరించినారు. కానీ లక్ష్మి, దుర్గా, సావిత్రి, సరస్వతి మరియు పార్వతి కూడా తమరి ప్రేరణ వలన అవతరించిన వారే కదా స్వామి. లక్ష్మీదేవి, రమాదేవి వాస్తవమునకు ఒకరే కదా. తమరికే తెలియను సీతే రమ అని. మరి నేను తమరి యోగమాయను. తమరు నన్ను లక్ష్మి యొక్క రూపంలో స్వీకరించండి స్వామి. అప్పుడు నాకు మానవ గర్భమున జన్మించినందుకు సార్థకత కలుగును. పరంధామ, నా తపస్సు సమాప్తము కానున్నది. నా తపస్సును సఫలము కావించండి. తమరిప్పుడు నన్ను స్వీకరించి ధన్యురాలను గావించండి. దేవి, తమరు వచించినదంతయు సత్యమే దేవి. కానీ మరొక సత్యము కూడా ఉన్నది. ఆ సత్యమేమన పృథ్వీలోకవాసుల జీవనమునకు విఘాతము కలిగించకూడదు. తమకు తెలియను దేవి, ఈ రామావతారమున మేము ఉత్తమ పురుషుని యొక్క ధర్మమునకు ప్రతీకగా వ్యవహరించవలసిన ఆవశ్యకత ఉంది. ఆ ధర్మమును ఉల్లంఘించుటకు ఎటుల సాహసించగలం? మేము లోకధర్మమునకు విరుద్ధముగా ఎంతమాత్రము ప్రవర్తించనేకూడదు. పృథ్వీలోక జీవనము అత్యంత కఠోర నియమములతో కూడినది. అందువల్ల స్వార్థ జీవనం ఎంతో పాపం అవుతుంది. దేవి, తమరు నియమం తప్పకుండా తపము ఆచరిస్తూనే ఉండాలి. తమరు ఆచరించిన తపము నిష్ఫలము కాజాలదు. ఎందుకంటే తపము ఎవరు ఆచరించినా అది నిష్ఫలము కాదు. కావున తపము సంపూర్ణము కానున్న ఈ సమయమున తమరు మా నుంచి వేరొక వరమును పొందవచ్చు. తమరు వరమును ప్రసాదించదలిచినచో ఆజ్ఞాపించండి పరంధామ. దానిని నేను తమరి అర్ధాంగిగా నిర్వర్తించుచు నేను ధన్యురాలునయ్యదను. దేవి, ఇప్పుడు మేము లోక కళ్యాణార్థం భగవద్విరోధి అధర్మాచరుడైన రావణుని సంహరించుటకు వెడలుచున్నాము. ఈ మహాయుద్ధమున మాకు తమ తపోబలము యొక్క ఆవశ్యకత ఎంతో ఉన్నది. స్వయంగా మానవ ధర్మాన్ని పాటిస్తూ ఈ యుద్ధంలో జయించాలి. ఈ విజయము కొరకు మాకు తమ యొక్క మహోన్నతమైన తపోబలము అవసరం. కృపతో మాకు తమ తపోబలాన్ని ప్రసాదించండి. స్వామి, ఇది ఎటువంటి విన్నపము? దరిద్రం నుంచి సామ్రాజ్యమును కాంక్షించుచున్నారా? పరంధామ, నన్ను లజ్జితురాల్ని చేయుచున్నారు. ఎందుకంటే నా సర్వస్వము తమరిదే కదా. నేను పొందినటువంటి మహత్తరమైన తపోబలము తమరిదే పరంధామ, తమరిదే. తమరి తపోబలమునే నేను తమరికి అప్పగించుచున్నాను. స్వీకరించండి పరంధామ. స్వీకరించండి పరంధామ. తమరు నాకు ప్రసాదించినది నేను తమరికి సమర్పించుచున్నాను. ఇదే సత్యము. దేవి, తమరు ధన్యులు.
లంక నుంచి మేము అధర్మి అయిన రావణుని సంహరించి వచ్చినప్పుడు తమని అవశ్యం వచ్చి కలుసుకుందాము. మరల దర్శనమిచ్చిదరా పరంధామా? నేను తమరి కొరకు ఇచ్చటనే నిరీక్షించెదను.